దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. కీర్తనలు 29వ కీర్తన 11వ చరణం. మనకు బలమును అనుగ్రహించేవారు, మనకున్నటువంటి బలహీనతలన్నిటినీ తొలగించేవారు మన దేవుడే. బలహీనులను బలపరచు దేవుడు ఆయన అని లేఖనం మనకు సెలవిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అని హన్నా ఈ భాగంలో చెప్తుంది. ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి బలహీనతలను తొలగించి మిమ్ములను బలపరిచే గొప్ప దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న మిమ్మలందరినీ దేవుడు బలపరిచి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మాకు బలమును ధరింపచేసే దేవుడవు. ఎప్పటికప్పుడు మమ్మలను బలపరిచేవారు మీరే ప్రభువా. ఎన్నో మారులు మేము బలహీనులుగా ఉంటున్నప్పుడు దేవాని కృప చేత మమ్మలను బలపరుస్తూ ఆరోగ్యం ఇస్తూ ఇంతవరకు నడిపించిన దేవుడవు మీరే. మీరు లేకుండా మేము ఈరోజు లేము ప్రభువా. నీ కృప చొప్పున మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి వారిని మీరు బలపరిచి మంచి ఆరోగ్యములను కలుగచేయండి. నీ కృపలో నీ శక్తి చేత నింపండి ప్రభువా. ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు ప్రతి వారికి మీరు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.